తప్పు నువ్వు చేసినా శ్యామ చేసినా ఆ తప్పుని సరిదిద్దడం నా బాధ్యత. ఈ విషయంలో 100% శ్యామ తప్పు లేదని నేను మనస వాచ కర్మణ నమ్ముతున్నాను. అంటే 100% తప్పు అత్తయ్య గారిదనేగా? అనే కదా వాడి ఉద్దేశం. నా ఉద్దేశం అది కాదు మమ్మీ. జరిగిన దాంట్లో 100% శ్యామ తప్పు లేదు అంటే 100% నీ తప్పు ఉందని కాదు నా ఉద్దేశం. కొంత నీ తప్పు, మిగిలిందంతా వదిన తప్పు. తల్లి తప్పుని వేలెత్తి చూపించేంత పెద్దవాడివైపోయావన్నమాట నువ్వు. నిన్ను ఇంత పెద్దవాణ్ణి చేసింది నీ పెళ్ళామే అన్నమాట. తల్లి మీద లేనిపోనివన్నీ నూరిపోసి నీ మనసుని విరిచేసిందన్నమాట నీ పెళ్ళాం. లేదు మమ్మీ, తను అలాంటి పని చేయలేదు, చెయ్యదు కూడా. చేస్తుంది. తను ఖచ్చితంగా అలాంటి పనే చేస్తుంది. పైకి మంచిదానిలా నటిస్తూ ఇలాంటి కుట్రలే చేస్తుంది. చిన్న కోడలు నంబర్ 1 కోడలు అనుకున్నానే కాని నంబర్ 1 చీటర్ అనుకోలేదు. ప్లీజ్ మమ్మీ, నా భార్యని చీటర్ అనొద్దు. నేను భరించలేను. కొడుగ్గా నీ గౌరవాన్ని కాపాడడం ఎంత ముఖ్యమో, భర్తగా శ్యామ గౌరవాన్ని కాపాడడం కూడా నాకంతే ముఖ్యం. నీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఎలా సహించనో, శ్యామ గురించి కూడా ఎవరైనా తప్పుగా మాట్లాడితే అలాగే సహించను, భరించను. నువ్వు భరించినా భరించకపోయినా, సహించినా సహించకపోయినా అది నిజం. నీ పెళ్ళాం 100కి 100 పళ్ళు చీటర్ చీటర్ చీటర్. మమ్మీ 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 ఓకే మమ్మీ, ఓకే అనుకో, అలాగే చీటర్ అనుకో. నా భార్యని చీటర్గా భావించే ఈ ఇంట్లో నేను ఉండలేను. మనస్పర్ధలు తారాస్థాయికి చేరి మనుషుల మధ్య అభిప్రాయాలు మారలేనంతగా స్థిరపడిన తర్వాత మేం మీతో కలిసి ఉండడం కరెక్ట్ కాదు మమ్మీ. నేను నా భార్య వెళ్ళిపోతాం. మా బ్రతికేదో మేము బతుకుతాం. గౌరవంగా బతుకుతాం. గౌరవం లేని ఈ ఇంట్లో బ్రతకడం కన్నా చెట్టు కింద కాపురం పెట్టినా బ్రతకగలం. అఖిల్ బాబు, తొందరపడద్దు. తొందరపడ్డం కాదు శ్యామ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మనం దగ్గరగా ఉన్నంతకాలం నీ విలువ వీళ్ళకి తెలీదు. నీ విలువ వీళ్ళకి తెలియాలంటే, ఈ ఇంటికి నువ్వు చేసిన త్యాగాలు వీళ్ళకి తెలియాలంటే మనం ఈ ఇంట్లో ఉండకూడదు. మనం ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు అఖిల్ బాబు. ఇంకొకసారి ఆలోచించండి. ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నిర్ణయం తీసుకున్నాక ఇంకా ఆలోచించను. అది కాదు అఖిల్ బాబు. శ్యామ,
భర్తగా ఇది నా నిర్ణయం. భార్యగా నా నిర్ణయాన్ని గౌరవించడం నీ బాధ్యత. బాగుంది, చాలా బాగుంది డ్రామా. మొగుడేమో ఇంట్లో నుంచి వెళ్ళిపోదామనటం, పెళ్ళామేమో వద్దు ఇక్కడే ఉండిపోదామనటం. అబ్బబ్బబ్బా, ఏం డ్రామా ఆడుతున్నారు మొగుడు పెళ్ళాలు. ఇది డ్రామా కాదు, నిజం. నిజంగానే మేము ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం. మా బ్రతుకు మేము బతుకుతాం. ఎందుకు బ్రతకలేరులే, బ్రహ్మాండంగా బ్రతుకుతారు. ఆనంద గజపతి వర్మ గారి కొడుకు అని చెప్తే ఎక్కడైనా మీకు గౌరవం దక్కుతుంది కదా. బ్రహ్మాండంగానే బ్రతుకుతారు. డాడీ పేరు చెప్పకుండానే మా బతుకు మేము బతుకుతాం. ఆనంద గజపతి వర్మ గారి కొడుకుగా కాకుండా అఖిల్ భార్య శ్యామగా మా బతుకు మేము బతుకుతాం. పద శ్యామ. వెళ్ళండి. మీరు ఎందుకు వెళ్తున్నారో నాకు బాగా తెలుసు. జరిగిన దానిలో మీ తప్పేం లేదు అని చెప్పి మేము అనుకోవటం కోసం ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. అలా బిల్డప్లు ఇవ్వడం నీలాంటి వాళ్ళు చేసే పని, మాలాంటి వాళ్ళు చేయరు. మీరేం ఫీల్ అవ్వకండి అత్తయ్య. 4 రోజులు పోతే వాళ్ళు తిరిగొస్తారు. మావయ్య గారి విషయంలో తను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా వెళ్ళిపోతున్నట్టు నాటకం ఆడుతున్నారు అంతే. మావయ్య గారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారని తెలిసి పెళ్ళానికి వత్తాసు పలికి వెళ్ళిపోతున్నాడు అఖిల్. శ్యామ అంతలా మార్చేసింది అఖిల్ని. తన తప్పు ఏదో ఒక రోజు బయటపడుతుంది. శ్యామ అసలు రంగు బయటపడుతుంది. అప్పుడు తనకి శ్యామ కరెక్ట్ కాదని మీ దగ్గరికే మళ్ళీ వస్తాడు అఖిల్. అమ్మయ్యా, పీడ వదిలింది. 1 shot 2 birds. ఏంటి అఖిల్ బాబు ఇది? ఆవేశం కాదు శ్యామ, ఇది అపనింద. చెయ్యని నేరం నువ్వు చేసినట్టుగా
అనని మాటలు నువ్వు అన్నట్లుగా భావించి వాళ్ళు నీ గురించి అలా మాట్లాడుతుంటే నేను భరించలేకపోయాను. ఆ ఇంటి కోసం, ఆ ఇంట్లో వాళ్ళ సంతోషం కోసం నువ్వు ఎంత ఏం జరిగినా మన మంచిగా అనుకుందాం. ఈ రోజు నుంచి మనం కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. కానీ మామయ్య గారి పరిస్థితి ఏమో అలా ఉంది. అటువంటి పరిస్థితుల్లో మనం ఇలా ఇల్లు వదిలి వచ్చేయడం. డాడీని చూసుకోవడానికి వాళ్ళందరూ ఉన్నారు, కానీ నిన్ను చూసుకోవడానికి నేను తప్ప ఎవ్వరూ లేరు. పద శ్యామ. హలో, చెప్పు. అవునా, వెరీ గుడ్. మేము హాస్పిటల్ లోపలికి వచ్చేసాం. ఓకే. అత్తయ్య, మావయ్య స్పృహలోకి వచ్చారంట. రూమ్కి కూడా షిఫ్ట్ చేశారట. అమ్మయ్యా, ఇప్పుడు నాకు నిశ్చింతగా ఉంది. పదండి అత్తయ్య, తొందరగా మావయ్య గారిని చూద్దాం. ఏమండి, కాళ్ళు చేతులు పనిచేయడం లేదని చెప్తున్నారు అత్తయ్య. ఊరుకో మమ్మీ, ఊరుకో. కొంతకాలమే కదా ఇలా ఉండేది. తొందరలోనే డాడీ రికవర్ అవుతారు. మమ్మీ, నువ్వే ఇలా డీలా పడిపోతే ఎలా? నువ్వు ధైర్యంగా ఉంటేనే డాడీ తొందరగా కోలుకుంటారు. అలాగే నాన్న, ధైర్యంగా ఉంటాను. నేను ఉండనివ్వనుగా. ఏమండి, మీరేం కంగారు పడకండి. మీరు తొందరలోనే లేచి తిరుగుతారని. మెడిసిన్ సంగతి నేను చూసుకుంటానత్తయ్య.
ఏ టైంకి ఏ మెడిసిన్ ఇవ్వాలి, ఏ టైంకి ఏ ఫుడ్ ఇవ్వాలనేది అన్నీ నేనే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటాను. నాలుగు రోజుల్లో మావయ్య గారు పరిగెత్తేలా నేను చేస్తాను. ఏంటి మమ్మీ నువ్వు అనేది? అఖిలు శ్యామ ఇంట్లోంచి వెళ్ళిపోయారా? అవును నాన్న, వెళ్ళిపోయారు. అఖిల్ అంత తొందరపాటు నిర్ణయం ఎలా తీసుకున్నాడు? శ్యామ లాంటి పెళ్ళం పక్కనుంటే అలాగే తీసుకుంటారు, అలాగే వెళ్ళిపోతారు. అయినా వెళ్ళిపోవడం అంటే వాళ్ళేం శాశ్వతంగా వెళ్ళిపోలేదుగా, ఏదో ఆవేశంలో అలా వెళ్ళిపోయారు. ఆ ఆవేశం తగ్గగానే వాళ్ళంతటా వాళ్ళే తిరిగి వస్తారు. నాకా నమ్మకం ఉంది. అయినా ఇప్పుడు ఆలోచించాల్సింది వాళ్ళ గురించి కాదు, మావయ్య గారి గురించి. తొందరగా మావయ్య గారు ఎలా రికవర్ అవుతారో అది ఆలోచించాలి. ప్రస్తుతానికి అఖిల్ వాళ్ళ గురించి మర్చిపోండి. అఖిల్ బాబు, టూలెట్ బోర్డు ఉంది అక్కడ, వెళ్ళి అడుగుదాం పదండి. ఏమండి ఏమండి ఎవరు? అద్దెంటి కోసం వచ్చామండి. అద్దిల్లు ఇదే కదా? ఇదేనండి. అద్దెకిస్తారా? ఇవ్వడానికే కదా బోర్డు పెట్టింది. నేను పెట్టింది అద్దిల్లు అని కాదు, టూ లెట్ బోర్డ్. ఇల్లు ఖాళీగా ఉంది అని తెలియజేస్తున్నానని అర్థం, అద్దిల్లు కాదు అని అర్థం. ఇన్ని అర్థాలున్నాయని మాకు తెలియదండి. మీ ఇల్లు ఖాళీగానే ఉంది కదండి, మేము ఉండొచ్చా? ఉండొచ్చండి, డబ్బులు ఇచ్చి మరీ ఉండొచ్చు. ఎంతండి? 6,000 పర్లేదా? పర్లేదండి. ఇదిగో, ఇల్లు చూపించే ముందు మీరెవరో ఏంటో వివరంగా చెప్పండి. ఆనంద గజపతి వర్మ గారి కొడుకుగా కాకుండా అఖిల్ భార్య శ్యామగా మా బతుకు మేము బతుకుతాం. మీరింతకు ముందు ఎక్కడుండేవాళ్ళు? బంజారా హిల్స్ అండి. బంజారా హిల్సా? బంజారా హిల్స్ లో ఉండేవాళ్ళు ఈ ఏరియాకి ఎందుకు వస్తున్నారు? అంటే అంత రిచ్ ఏరియాలో ఉండేవాళ్ళు ఈ ఏరియాలోకి ఎందుకు వస్తున్నారు అని. మాకు కొత్తగా పెళ్ళైందండి. ఓహో, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా బంజారా హిల్స్ లో ఉండొచ్చు కదా? ఏ, కొత్తగా పెళ్ళైన వాళ్ళని బంజారా హిల్స్ లో ఉండేవట్లేదా ఈ మధ్య? అదేం లేదండి, ఇలా రావాల్సి వచ్చింది. ఓహోహోహోహో, రావాల్సి వచ్చిందా? మరి ఇంత రాత్రిపూట? ఓకే 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 ఓకే. అవును, ఇంతకీ మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా, లేచిపోయిన మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్ అండి. ఓహోహోహో, అరేంజ్డ్ మ్యారేజా? అయితే మీ పెద్దోళ్ళు ఎవరు తోడు లేకుండా మీ ఇద్దరే ఇల్లు వెతుక్కొని సూట్ కేసుతో పాటు వచ్చేసారేంటి?
ఓహో, పరిస్థితి అలా వచ్చిందా? తప్పులేదులే. ఓకే ఓకే ఓకే. ఓ, బంజారా హిల్స్ నుంచి ఈ ఏరియాకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో? అంటే పెద్దవాళ్ళు ఎవరూ లేకుండా ఇల్లు వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏంటా అని. సర్లే, నాకెందుకులే కానీ ఇదిగో మీ ఆధార్ కార్డు ఏమైనా చూపించండి. లేదండి, ఆధార్ కార్డు లేదు. ఆధార్ కార్డు ఆధారం కూడా మీకు లేదన్నమాట. మీ తల్లిదండ్రుల అడ్రస్ కానీ మీ అత్తమామల అడ్రస్ కానీ చెప్పండి. మాకు ఇల్లు అద్దెకి ఇవ్వడానికి ఆ వివరాలన్నీ ఎందుకండి? కావాలండి, మేము ఇల్లు ఎవరికి ఇస్తున్నామో మాకు తెలియాలి కదా. అడ్రస్ లేని వాళ్ళందరికీ మేము ఇల్లు అద్దెకి ఇవ్వలేం కదా. మీకు సంబంధించిన ఏదో ఒకటి అడ్రస్ ప్రూఫ్ చూపించండి. అప్పుడు నేను ఇల్లు అతికిస్తాను. సారీ అండి, అలాంటివి ఏం లేవు. అయితే నేను కూడా సారీ అండి, మీకు ఇల్లు అతికి ఇవ్వలేను.